హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ మద్యం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, మద్యానికి మాట వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తానండి. ఇక్కడ ఒక వ్యక్తి తాగి హాస్పిటల్ పాలవుతాడండి. చావు బతుకుల మధ్యలో ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య తన భర్త చావు బతుకులో ఉన్న కారణము మద్యమేనని మద్యాన్ని ఈ విధంగా నిందిస్తుందండి. నువ్వు చేపట్టి నా భర్త ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, నీ వల్లనే నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు అని మద్యాన్ని నిందిస్తుందండి. అప్పుడు మద్యము ఈ విధంగా మాట్లాడుతుందండి. వసే పిచ్చిదానా, నీ భర్త 16 ఏళ్ల వయసులోనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసిందని చచ్చిపోదాం అనుకున్నాడు. నన్ను పుచ్చుకున్నాకే దీనమ్మ ఇది కాకపోతే ఇంకొకటి అని ధైర్యాన్ని ఇచ్చి పంపించాను. ఎన్ని చదువులు చదివినా, ఎంత చదువుకున్నా ఉద్యోగం రాకపోయేసరికి సాయంత్రాలు ఏడుస్తూ ఉంటే ఉద్యోగమే కావాలా, వ్యాపారాన్ని చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చి ఇంటికి పంపించింది నేనే. అమ్మ చనిపోయినప్పుడు, నాన్న కాలం చేసినప్పుడు ఏడ్చి కన్నీళ్ళన్నీ కాయలు కాసినప్పుడు, కళ్ళని కాయలు కాసినప్పుడు మత్తు అనే పొరని ఇచ్చి నిద్రపుచ్చింది నేనే. మోసాలని తట్టుకునేలా, బాధలని భరించేలా, ఎన్నుపోటులను తట్టుకునేలా చేసింది ధైర్యం. అప్పుడు కూడా ధైర్యాన్ని ఇచ్చింది నేనే. పలకరించే వారు లేరని, పట్టించుకునేవాడు కరువయ్యారని ఓ స్నేహితుడిగా ధైర్యాన్ని ఇచ్చింది నేనే. సంసారాన్ని ఈదలేక, నువ్వు పెట్టే బాధలని చెప్పుకోలేక, ఎన్నో రాత్రులు నన్ను పుంజుకొని నాతో చెప్పుకున్న బాధలు భరించింది నేనే. నీ భర్త మందు సంసారాన్ని ఈదలేక, నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక ఎక్కడ ఊరేసుకొని చచ్చిపోతాడేమోనని మనోధైర్యాన్ని ఇచ్చి ఇంటికి పంపించింది నేనే. నీ భర్త మందు వికటించి కాదమ్మా, మనోధైర్యాన్ని కోల్పోయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు మద్యం సీసాల మధ్య పడుకుని గాయమే తెలియని వాడికి మనసు ముక్కలయ్యేలా మాటలు మాట్లాడేది మీరే. కాబట్టి అమృతం తాగినోడు అబద్ధం చెప్పేవారి కథలు విన్నారేమో కానీ మద్యం తాగి అబద్ధం చెప్పేవారి కథలు నేను ఇంకెప్పుడు వినలేదండి. కాబట్టి మీ ఆయన నా వల్ల ఈ స్థితికి రాలేదమ్మా, నీ వల్లనే, నువ్వు మనసుని ముక్కలు చేసిన కారణం వల్లనే ఈ స్థితికి అనేది వచ్చాడు. కాబట్టి భార్య భర్తకి ధైర్యం అవ్వాలి కానీ ఇలా మనోధైర్యాన్ని కోల్పోయేలా చేయకూడదు అని మద్యం ఇలా ఆమెతో చెప్పిందండి. నిజమే కదండి, భర్త తాగుతున్నాడని మనం ఎప్పుడు కూడా నిందించకూడదండి. అంటే అమృతం తాగి అబద్ధం చెప్పేవారి కథలు విన్నారేమో కానీ మద్యం తాగి అబద్ధం చెప్పేవారి కథలు ఎవరు చెప్పుకోరండి. కాబట్టి మద్యం తాగిన ప్రతి వ్యక్తి మద్యంది తప్పు అని నిందించకూడదండి. ఎన్ని బాధలు ఉంటే ఆ మద్యానికి అలవాటు అవుతాడు అనేది ఆలోచించండి. ఎందుకంటే సంసారాన్ని ఈదలేక, ఇంట్లో టార్చర్ భరించలేక, అప్పులు బాధలు భరించలేక, బయట ఇమడలేక చాలా సందర్భాల్లో అది పుచ్చుకోవడానికి ట్రై చేస్తారే తప్ప వాళ్ళు కావాలనేది తీసుకోరు కదండి. కాబట్టి ఇక్కడ ఎందుకు తాగుతున్నాడు, దానికి కారణాలు వెతకాలే కానీ